హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. డిసెంబర్ నెల తులారాశి వారి రాశి ఫలితాలు. డిసెంబర్ నెలలో తులారాశి వారికి జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో, ఈ నెల కలిసి వచ్చే కాలంగా ఉంటుందో లేదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే తులారాశి వారు డిసెంబర్ నెలలో చేసే పనులలో విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. రవి డిసెంబర్ 16న ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 6న కర్కాట రాశిలో ప్రవేశించి సంచారం చేస్తాడు. అలాగే బుధగ్రహం డిసెంబర్ 16న వృశ్చిక రాశిలోనికి వక్రత్యాగం చేస్తాడు. శుక్రుడు డిసెంబర్ 3న మకర రాశిలోనికి వెళ్తాడు. మళ్ళీ డిసెంబర్ 29న కుంభంలోనికి ప్రవేశిస్తాడు. గురువు కుంభరాశిలో వక్రించి ఉంటాడు. శని కుంభంలో సంచారం చేస్తాడు. మీన రాశిలోనికి రాహు, కన్యలోనికి కేతువు సంచారం చేస్తారు. డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు. ఈ గ్రహాల సంచారం వల్ల డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. తులారాశి వారు ఈ రాశి చక్రంలో ఏడాది రాశి పలి చక్రపద పాదం స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, నక్షత్రము 1, 2, 3 పాదంలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే, మీరు ఇతరులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. తులారాశికి చెందిన తెలుగు మాటలు లేదా జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు, తులారాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలు ఒక ఛాలెంజ్ రూపంలో తీసుకొని ఆ సమస్యలను ఎదుర్కొంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృషి చేయాలని ఆలోచన, లక్ష్యం సాధనంగా విజయం సాధిస్తారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల వీరి రహస్య శత్రువులు ఏర్పడతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. డిసెంబర్ నెలలో మంచి గుర్తింపు సాధించాలి వలన అందరి ఆకర్షణ, మీ మాట తీరు, ప్రవర్తన వల్ల 10 మందికి మీరు నచ్చుతారు. మీ మాటకు ఇతరులు ఇన్స్పిరేషన్ తీస్తారు. ఈ నెల మీరు మధ్యవర్తిగా ఉండి కొందరి సమస్యలను పరిష్కరిస్తారు. స్నేహితుల మాట సాయం కూడా చేస్తారు. అయితే మీరు ఇక్కడ కొంచెం ఆలోచించి, మీరు ఎవరికి సాయం చేయాలి, వారు తర్వాత మీ కృతజ్ఞత చూపిస్తారో లేదో అని ఆలోచించాలి. మిమ్మల్ని అవసరాలకు వాడుకొని మీ కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకొని వ్యక్తులకు సాయం చేయకండి. మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులు మిమ్మల్ని హెచ్చరిస్తారు. వారు చెప్పే మాటలు వినండి. అందరికీ గుడ్డిగా సాయం చేసుకుంటూ వెళ్ళకండి. అలాగే ఈ నెల మీ విలువను అందరూ కూడా గుర్తిస్తారు. ముఖ్యంగా తులారాశికి చెందిన ఆడవారికి అదృష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు. మీరు ఏది చెప్తే అది వింటారు. మీ సలహాలో మీ వల్ల తండ్రి, సోదరులకు లేదా మీ భర్త, పిల్లలకు మంచి మేలు జరుగుతుంది. ఈ మాటలు మీరు వింటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు తోటి ఉద్యోగపరంగా మరియు వర్కుల విషయంలో సహాయంగా ఉంటారు. ఇక ఈ నెల తులారాశి కొత్త పనులు ఏవి ప్రారంభించినా అందులో విజయాలే కలుగుతాయి. కొత్త టాలెంట్ను తీసుకొని సహకారంగా పూర్తి చేస్తారు. అన్ని రంగంలో వారందరూ కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారు, వారికి ఇది అనుకూలమైన సమయం అని జ్యోతిష పండితులు చెప్తున్నారు. వాస్తు ప్రభావాల కోసం కొత్త వస్తువులు లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు, బైక్ లేదా కారు వంటివి ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ నెల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఈ నెల ఆదాయం కూడా అలాగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ వస్తాయి. పనికి తగ్గ ప్రతిఫలితాన్ని పొందుతారు. కొన్నిసార్లు మీరు కష్టపడిన డబ్బును పొందలేనంత ఇప్పుడు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ లోన్స్ రావాల్సి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఆగిపోయిన లోన్స్ కూడా ఇప్పుడు ఈ నెల పొందుతారు. ఆర్థిక పరంగా బాగానే ఉంది. కానీ ఈ నెల చివరిలో అనుకోని ఖర్చులు, ప్రయాణాల వల్ల, మీ వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల కానీ డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే డబ్బును కొంచెం చూసి ఖర్చు చేయండి. ఇక వాహన ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు, యువకులు బంధువు వల్ల కానీ, ఎవరైనా శుభకార్యానికి వెళ్ళడం వల్ల కానీ పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలకు వెళ్ళటం వల్ల, దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలే కలుగుతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగ పరంగా కూడా
సహకారం చేస్తారు. ప్రయత్నాల వల్ల మీకు నచ్చిన ఉద్యోగంపై దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఏదైనా ఒక జాబ్ని ట్రై చేస్తా అని కొన్ని జవాబులు చేస్తే అనుకోండి చిక్కుపడతారు. అన్ని జాబులు అవకాశాలు ఉన్న ముందు మీరు ఏదో ఒక టైం చూసుకొని వచ్చిన అవకాశం సరిగ్గా వినియోగించుకోండి. ఇక ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారు ఈ నెల మంచి ఫలితాలను చూస్తారు. పై అధికారుల నుండి మెప్పులను పొందుతారు. మీ వర్క్ను సహకాలంలో పూర్తి చేయడానికి చాలా కృషి చేస్తారు. సహ ఉద్యోగులకు కూడా సహకారులుగా ఉంటారు. వర్క్ను తోటి ఉద్యోగ సహాయం వల్ల మీరు మంచి స్థానానికి ఎదుగుతారు. మీ కంపెనీ మంచి స్థానంలో ఉంటుంది. టీంకి మంచి గుర్తింపు రావడానికి బాగా కృషి చేస్తారు. ఇతరుల వర్గాలపై మీపై ఉంటుంది. టీంలో ఉన్న వారు కూడా మీరు బాగా సహకరిస్తారు. మీ మాటకు విలువ ఇస్తారు. ఆలోచనలు వారితో ఉంటే టీం వర్క్ షేర్ చేసుకుంటూ ఉంటారు. టాలెంట్ ఏంటో తెలుస్తుంది. మీలో ఉన్న సంకల్పం శక్తి పెరుగుతుంది. దేనిని సాధించాలనుకున్న వాటిని సాధిస్తారు. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి ఆలోచిస్తారు. స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. విద్యార్థులు కూడా ఈ నెల చదువులోనూ బాగా రాణిస్తారు. వల్ల చదువుకునే పట్టుదల పెరుగుతుంది. అంతకన్నా ముందే ఉపాధ్యాయులు ఇచ్చిన వర్క్ పూర్తి చేస్తారు. విద్యార్థులు కూడా ఈ నెల మిత్రుల నుండి మద్దతును పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఈ నెల పట్టుదలతో పెట్టి విషయాలను జాగ్రత్తగా ఉంచాలి. వ్యాపారస్తులు ఈ నెల లాభాలు ఎక్కువగానే పొందుతారు. వచ్చిన లాభాలను కూడా పొదుపు చేసి కొత్త వ్యాపారాలకు ప్రారంభించే అవకాశాలు కూడా వస్తాయి. తులారాశి వారు ఈ నెల ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా లాభాలు కలుగుతాయి. ఆదాయం పరంగా కూడా లాభాలు కలుగుతాయి. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటూ ఉంటారు. తులారాశి వారు ఈ నెల అనుకూలమైతే తప్ప అప్పులు చేయడానికి ఇంకా ఈ నెలలో మీకు ఉన్న ఆశ్చర్యం కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఆడవారి వల్ల లాభాలు కలుగుతాయి. మిమ్మల్ని ఎవరైనా సరే ఆడవాళ్ళు గతంలో దూషించి ఈ నెల మీ సహాయం కోరి రాబోతున్న వారికి మీరు ఇప్పుడు ఏదైనా సహాయం చేస్తే తర్వాత దానికి యొక్క ఫలితం 100 రెట్లు అధికంగా దక్కుతుంది. ఈ నెల అంతా లాభాలుగానే ఉంది. పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది కూడా మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే. మంచి ఆహారాన్ని తినండి. వేళకు తిని నిద్రించండి. ఎమోషన్స్ వంటివి చేస్తే ఈ నెల అంతా బాగానే ఉంటుంది. మీ మెడిటేషన్ చేస్తే ఈ నెల అంతా బాగుంటుంది. మీ రాశి గురువు 7వ ఇంటిలో శని, కేతువు 12వ ఇంటిలో ఉంటాడు. బుజుడు 2వ ఇంటిలో వక్రించి ఉన్నాడు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి, వాహనం కొనడానికి ఏదో ఒకదానికి డబ్బు ఖర్చు అయిపోతూ చేస్తూ ఉంటారు. కొత్త లోన్స్ అయ్యడానికి డబ్బు బాగా ఖర్చు అవుతుంది. కుజుడు కూడా ఈ నెల వక్రించి సంచారం చేస్తాడు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు వస్తాయి. కొన్ని ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. కేతువు 12వ ఇంటిలో ఉండడం వల్ల ఆస్తులు వృధా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆస్తులను వృధా చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. శుక్రుడు ఈ నెల 28వ తేదీ 4 వరకు ఇంటిలో ఉంటాడు. దీనికి కారణం ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఓదార్పును మరియు సంతోషాన్ని పొదుపు చేసుకుంటూ శుక్రుడు 29వ 5వ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. మీ సంతానం వారు అనుకూలంగా మార్పులను మీ పిల్లలు వృధా చేస్తూ ఉంటారు. లాభాలు పొందుతారు. కేతువు 12వ ఇంటిలో ఉండడం వల్ల మీకు ఈ నెల జీవితంలోని భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గి హెచ్చరిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ నెల తులారాశి వారు అంతా అనుకూలంగానే ఉంది. ఈ నెల మీరు తలపెట్టే పనులలో ఎటువంటి ఆటంకాలను కలగకుండా ఉండాలి అంటే ఈ నెల మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ప్రతిరోజు 21 సార్లు ఓం నమస్ అనే మంత్రాన్ని, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ అనే మంత్రాన్ని జపిస్తే చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ తులారాశి వారికి చెందిన వారు డిసెంబర్ నెలలో ఈ పరిహారాలు చేస్తే శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ డిసెంబర్ నెల తులారాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 3, 10, 12, 18, 20, 25, 30. ప్రతికూల ఉన్న తేదీలు 1, 5, 7, 14, 16, 22, 28. డిసెంబర్ నెల తులారాశి మరియు తెలుసుకున్నారు కదా. ఈ తులారాశి వారు ఈ డిసెంబర్ నెలలో ఈ నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్